పరిశుద్ధ నామమున వచ్చిన అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. రాజులం 2వ గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు. అంతటా ప్రవక్తల శిశువులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడై ఉండునని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తన దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమనెను. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. చాలు, అందరం కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ యొక్క సన్నిధి మాతో ఉంచి నేను స్తుతించడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. రాలేకపోయిన వారిని కూడా నిశ్చితమైతే 2వ ఆరాధనకు సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం ద్వారా ప్రభు మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలను ప్రభు తెరవమని ప్రార్థిస్తున్నాం. నన్ను కూడా నీ ఆత్మచేత అభిషేకించి మా అందరితో ప్రభు మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగం మనందరికీ తెలిసిందే. ఇక్కడ 2 యవన బిడ్డలు కలిగిన విధవరాలు ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా, చాలా అప్పులు చేసి నా భర్త చనిపోయాడు. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి నా 2 కొడుకుల్ని అప్పు కింద బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతామంటున్నారు. నీవే నన్ను కాపాడాలి. నీవు దైవజనుడు గనక ప్రార్థన చేసి నువ్వు ఏదైనా సహాయము చేయమని అడిగితే, అప్పుడు దైవజనుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అమ్మా, నా వలన నీకేమి కావాలి? నీ ఇంటిలో ఏదుందో నాకు చెప్పు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏది కావాలో కోరుకోమంటున్నాడంటే గనక ఆయన ఏదైనా ఇవ్వగలుగుతాడా? ఎంతైనా ఇస్తాడా? నేను అడిగినవన్నీ కూడా తీర్చుతాడా అనే ఒక అనుమానం నీకు అక్కర్లేదుక. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు భూమి మీద పరలోకములో కూడా సర్వాధికారము కలిగిన యేసయ్య. ఆమేన్. ఆయనకున్న అధికారాన్ని బట్టి ఈరోజు ఇక్కడ కృపా సింహాసనం మీద కూర్చుని ఆయన అడుగుతున్నాడు, నా వలన నీకేమి కావాలి? నా వలన నీకు ఏమి కావాలి అడుగుతున్నాడంటే కనుక నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు సందేహించవలసిన అవసరం లేదు. ఏదైనా ఇవ్వగలిగిన వాడు అడుగుతున్నాడు. నీ హృదయంలో ఎటువంటి సందేహము రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కనుక తన ప్రజల కొరకు సముద్రంలో రహదారిని ఏర్పాటు చేసిన దేవుడు. స్తోత్రం చెప్పండి. తన ప్రజల కొరకు ఆకాశమును తెరిచి అరణ్యములు 40 సంవత్సరాలకు 1 లక్షల మందికి ఆహారం ఇచ్చిన దేవుడు. తన ప్రజల కొరకు బండను చీల్చి దాహమును తీర్చిన దేవుడు. ఆయన అడుగుతున్నాడు, ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వల్ల మీకేమి కావాలి? ఆ డోర్ పెట్టు. నా వల్ల నీకేమి కావాలి? ఏదైనా కావాలి అని మీరు అనుకుంటున్నారా? మీ ఇంటిలో ఏముందో నాకు చెప్పాలి ఇప్పుడు ఈరోజు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ద్వారా ఏమైనా కావాలి. కుమార సిస్టర్, రాణి సిస్టర్, ఆయన వలన నీకేమైనా కావాలి అనుకుంటే కనుక నీ హృదయం అనే ఇంటిలో ఏముందో నాకు చెప్పగలిగితే కనుక
నీకు ఏదైనా ఇవ్వగలిగిన వాడు అడుగుతున్న మాట ఇది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం లేదు, సందేహించవలసిన అవసరం లేదు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తే కనుక రాజైన హిజ్కియాతో ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతున్నాడు. ఏమనంటే కనుక, నీవు ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కదిద్దుకోమని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు మరణమవుచున్నావు గనుక నీవు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు ప్రవక్త ద్వారా రాజుగారికి కబురు పంపించాడు. ఇల్లు చక్కబెట్టుకోమంటే రాజుగారు ఇల్లు సర్దుకుంటాడా? ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళే కొన్ని డబ్బులుంటే పని మనుషులు పెట్టుకుంటున్నారు. మరి రాజుగారు ఇల్లు సర్దుకుంటాడా చెప్పండి? అంటే రాజుగారు ఇల్లు సర్దుకోమన్నా అంటే అర్థమేంటి? రాజుగారిని అది మామూలుగా ఫిజికల్గా ఇల్లు కాదు, మన హృదయం అనే ఇల్లు సర్దుకోమని చెప్తున్నాడు. నీ హృదయం అనే ఇల్లు సరి చేసుకోమని చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలు, వెంటనే హిజ్కియా కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించి, నేను నిన్ను బాగు చేస్తాను, 3వ దినమున నువ్వు మందిరమునకు ఎక్కేటట్లుగా నేను చేస్తాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, హిజ్కియా అప్పుడు అంటున్నాడు, నేను స్వస్థపడతాను అనే మాట నాకు సంతోషాన్ని కలిగజేసింది, కానీ ఎందుకో నాకు అంతగా నమ్మకం నాకు సరిపోవట్లేదు. నీవు నిజంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తావు, నాకు స్వస్థపరుస్తావు, 3వ దినంలో దేవుని మందిరానికి ఎక్కిపోతావు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తాను వాగ్దానం చేసేవు కదా, మాట ఇచ్చేవు కదా, అది నిజమని నేను నమ్మాలంటే కనుక ఏదైనా నాకు ఒక సూచన చూపిస్తావా అని అడిగాడు. అప్పుడు ప్రవక్త అయిన యెషయా దేవుని పక్షమున మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నీడ ఈ 10 మెట్లు వరకు వచ్చింది కదా, ఈ 10 మెట్లు వరకు వచ్చిన నీడను నీ కొరకు వెనక్కి రప్పించమంటావా అని అడిగాడు. సరే అన్నాడు హిజ్కియా. అప్పుడు యెషయా ప్రార్థన చేశాడు. అప్పుడు 10 మెట్లు ముందుకు వచ్చిన నీడ 10 మెట్లు వెనక్కి వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. అంటే 10 మెట్లు ముందుకు వచ్చిన నీడ వెనక్కి రావటం అంటే అంత సాధ్యమో చెప్పండి? అంటే ఇప్పుడు సూర్యుడు ముందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి రావాలంటే కనుక అంత సాధ్యమైన పరిస్థితి కాదు అది. మరలా సూర్యుడు అస్తమించి మరలా ఉదయిస్తేనే కానీ జరుగుద్ది. కానీ నీ కొరకు నేను ఏదైనా చేస్తానని చెప్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఇలాంటి కార్యం నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీరు కారుస్తే, నేను నీ కొరకు ఏదైనా చేయగలుగుతానని దేవుడు ఇక్కడ నిరూపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడు ఒక్కడైతే కనుక వెనక్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం మనం, కానీ ఇక్కడ సూర్యుడు వెనక్కి వెళ్ళాలంటే కనుక సూర్య కుటుంబంలో చాలా గ్రహాలు ఉన్నాయి, పాలపొంతలు ఉంటాయి, గెలాక్సీలు ఉంటాయి. సూర్య కుటుంబంలో ఉన్న గ్రహాలు పాలపొంతలు అన్నీ కూడా తన కక్షల్లో నిర్ణీత కాలం తిరుగుతూ ఉంటాయి. సూర్యుడు ఒక్కడే వెనక్కి అంటే ఓకే, కానీ కుదరదు. సూర్యుడితో పాటు భూమి తిరుగుద్ది, చంద్రుడు తిరుగుద్ది, ఇవన్నీ తిరుగుతాయి. కానీ సూర్యుడు వెనక్కి రావాలంటే కనుక దానిని అనుసరించి తిరిగే గ్రహాలన్నీ కూడా ఆగి అన్నీ కూడా వెనక్కి రావాలి. అంటే నీ కొరకు సృష్టి క్రమాన్ని దేవుడు ఆపుతాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎవరి కొరకు? ఒక రోగి కొరకు. ఎవరి కొరకు? ఒక బలహీనుడి కొరకు. నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు అడుగుతున్నాడు, వేదిక మీద కూర్చొని నిలబడి అడుగుతున్నాడు, ఈ కృపా సింహాసనం మీద నిలబడి అడుగుతున్నాడు, నా వల్ల నీకు ఏమి కావాలనుకున్నావు? ఏది కావాలనుకున్నప్పటికీ కూడా నీవు చేయవలసిన పని ఏంటి కనుక నీ హృదయంలో ఏదుందో చెప్పాలి. నీ హృదయంలో ఏదుందో చెప్పకుండా నీకు దేవుడు ఏం చేయలేడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అవసరమైతే నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, నీవు కన్నీరు కారిస్తే గనక నీ కోసం ప్రకృతిని కూడా ఆపగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నా వల్ల నీకేమి కావాలి? అది ఆరోగ్య సంబంధమైనది కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైనది కావచ్చు, ఆత్మీయ సంబంధమైనది కావచ్చు, ఏదైనప్పటికీ కూడా
ఆయన ఇవ్వగలిగిన వాడు. ఆమెన్, హల్లెలూయా. అయితే దాన్ని పొందుకోవాలంటే కనుక నీ హృదయం అనే ఇంటిలో ఏముందో చెప్పాలి. ఈరోజు నాకు కాదు చెప్పే, దేవునికి చెప్పాలి. నువ్వు నీ హృదయంలో పాపం ఉందా, నీ హృదయంలో అవిధేయత ఉందా, నీ హృదయంలో అక్రమం ఉందా, నీ హృదయంలో అసూయ ఉందా, ఏదుందో నువ్వు చెప్పగలిగితే కనుక దాన్ని తీసివేసి నీ హృదయానికి పరిశుద్ధ కలగజేసి దేవుడు నివాస యోగ్యమని నీ హృదయం చేసి నీవు కోరిన దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఎలీషా అడుగుతున్నాడమ్మా, నా వల్ల నీకేం కావాలి? అప్పుడు ఆ విధవరాలు అంటున్న మాట తెలుసా? నా ఇంటిలో నూనె కుండ ఒకటే ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడు, శబాష్, నీకు ఏది కావాలో నీ ఇంట్లో అది ఉంది. ఆమెన్, హల్లెలూయా. నీ ఇంట్లో టీవీ లేకపోయినా పర్వాలేదు, నీ ఇంట్లో బీరువా లేకపోయినా పర్వాలేదు, నీ ఇంట్లో బీరువాలో అల్మారాలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నీ జీవితాన్ని మార్చగలిగిన ఆ నూనె కొండ, అభిషేకం నూనె కొండే, ఆ కొండ ఒకటి ఉంటే నీకు చాలు. ఆమెన్, హల్లెలూయా. అది నీ జీవితాన్ని మార్చేది. స్తోత్రం చెప్పండి. అది నీ జీవితాన్ని ఆదరణ కలగజేసేది, నీ అప్పుల బాధను తొలగించేది, నీ కుటుంబానికి సంతోషం కలగజేసేది. అది ఒక్కటి ఉంటే చాలు నీకు. మన పనికొచ్చేవన్నీ కూడా మనం పోగేసుకోం కదా, పనికిరానివన్నీ కూడా పోగేసుకోం. ఎప్పుడైనా పండగలకి కానీ ఇల్లు చదివితే కనుక మా చెత్త వస్తుంది అనమాట. అంతకుముందు దాచి పెడుతుంది, అది కావాలని, ఇది తీసేయి అది తీసేయి అని పారేస్తారు. అప్పుడు నీకు ఏది కావాలో అది ఉంచుకోవాలి. మనకి మన జీవితాన్ని ఆదరించేది అది, మన జీవితాన్ని బలపరిచేది, మన జీవితాన్ని సంతోషం కలిగజేసేది, అది నీ జీవితంలో ఉంచుకోగలిగితే కనుక అదే నీ జీవితాన్ని సంతోషాన్ని కలిగజేస్తుంది. ఆమెన్, హల్లెలూయా. వెంటనే దైవజనుడు చెప్తున్నాడు, ఆ నూనె కొండను ఎలా వాడాలో ఆమెకు తెలియజేశాడు. తెలియజేస్తే కనుక దైవజనుడు చెప్పిన ప్రకారముగా ఆ నూనె కొండను వాడితే, ఉపయోగిస్తే ఆమె అప్పులన్నీ కూడా తీర్చబడ్డాయి. ఆమె కుటుంబం సంతోషంగా జీవించగలిగింది. ఆమెన్, హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు చెప్పాలనుకున్న మాట ఏంటంటే కనుక నీ హృదయం అనే ఇంటిలో ఏముందో నువ్వు చెప్పగలిగితే కనుక దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి, ఎలాంటి జీవితాన్ని దేవుడు మనకిస్తాడు, ఈరోజు కొన్ని విషయాల వాక్యం నుంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. బస చేయ వెళ్ళనని అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడని. జక్కయ్య నిలవబడి జక్కయ్యని అడగలేదు యేసు ప్రభువారు, నీ ఇంటిలో ఏముంది అడగలేదు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్ద అన్యాయముగా దేనినైనను అతనికి 4 వంతులు మరలా చెల్లించి ప్రభుతో చెప్పెను. అందుకు యేసు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని బిడ్డలు, అక్కడ జక్కయ్య గురించి చదువుకున్నప్పుడు ఒక మాట ఉందన్నమాట, ఇతడు పాపి అని మనం చదువుకున్నాం అక్కడ. అంటే పాపి అయిన జక్కయ్య ఇంట్లోనికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు యేసు ప్రభువారు అతని నీ ఇంట్లో ఏముంది, పాపం ఉందా, అక్రమంగా సంపాదించావా అని ఏం అడగలేదు. అడగకపోయినప్పటికి కూడా ఆయన చెప్పాడు, చూసావా నా ఇంట్లో ఇది ఉంది, నా హృదయంలో ఇది ఉంది అని చెప్పాడు, చూసావా. దాన్ని బట్టి అతనికి రక్షణ అనుగ్రహించాడు. ఆమెన్. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంటిలో మన హృదయంలో ఏముందో నువ్వు చెప్పగలిగితే కనుక దేవునికి నీకు ఒక నూతనమైన జీవితాన్ని దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళితే కనుక ఒకరోజు యేసు ప్రభువారు యెరికో పట్టణానికి వచ్చాడు. మనందరికీ తెలుసు జక్కయ్య గురించి స్టోరీ. యేసు ప్రభువారు యెరికో పట్టణానికి వచ్చాడు. అయితే ఆ ఊరిలో ధనవంతుడైపుగా పేరు పొందిన సొంకపు గుత్తాదారుడు జక్కయ్య ఉన్నాడు. అయితే ఆ రోజు యేసు ప్రభువారిని ఏది రీతిగా నేను చూడాలని ఆశ కలిగి మొత్తానికి ఆఫీసుకి సెలవు పెట్టాడు. యేసు ప్రభువారిని చూడాలని సెలవు పెట్టాడు. జన సమూహం అంతా కూడా ఎక్కువ ఉండటం వల్ల జక్కయ్య పొట్టివాడైనందువల్ల యేసు ప్రభువారిని చూడలేకపోతున్నాడమ్మా.
యేసు ప్రభువుని చూడలేని పరిస్థితులు వచ్చాయి. అయితే ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి ఇప్పుడు ఈరోజు వస్తున్నావు, నీకు ఏదైనా ఆటంకాలు వచ్చినాక నువ్వేమైనా టెన్షన్ పడతావా, లేకపోతే పర్వాలేదులే ఎలాగపోతే అనుకుంటావా? ఈయన ఒకరోజు సెలవు పెట్టాడు. యేసు ప్రభువుని చూడడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే జనసమూహం చాలా మంది ఉన్నారు. ఈయన పొట్టివాడిగా ఉన్నాడు, చూడలేని పరిస్థితులు ఉన్నాయి. కృపాసిస్తారు, నన్ను చూడాలి మీరందరూ కూడా. కానీ జక్కీలో ఒక టెన్షన్ ఉందన్నమాట. ఈరోజు నేను యేసు ప్రభువుని చూడకపోతే, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఆదివారం వేస్టే కదా. ఈరోజు యేసు ప్రభువుని చూడకపోతే నా సెలవు వేస్ట్ అయిపోద్ది. ఈరోజు నేను పెట్టిన లీవ్ వ్యర్థమైపోతాయి. ఒకవేళ అదే ఆఫీస్కి వెళ్తే కనుక జీతం అని వచ్చేది కదా. అతనిలా టెన్షన్ ఉందన్నమాట. ఇప్పుడు ఈరోజు యేసు ప్రభువుని చూడలేని పరిస్థితి వచ్చింది నాకు, కానీ నా లీవ్ వ్యర్థమైపోకూడదు, నా సెలవు వ్యర్థమైపోకూడదు. ఈరోజు ఖచ్చితంగా యేసు ప్రభువుని నేను చూడాలి అని ఆశతో అతను ఆశ కలిగినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏమైనా ఆలోచన వచ్చిన అతనికి యేసు ప్రభువుని ఖచ్చితంగా చూడాలంటే కనుక యేసు ప్రభువు ఈ మార్గం గుండా వస్తాడు ఇప్పుడు. అయితే ఆయన చూడాలంటే కనుక నేను పొట్టివాడిని కాబట్టి ఈ చెట్టు ఎక్కితే కనుక ఆయన కనపడతాడు అని ఆశ కలిగి చెట్టు ఎక్కాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడే చెట్టు ఎక్కాడు, యేసు ప్రభు నడుస్తూ వస్తూ ఆ చెట్టు కింద నిలబడి యేసు ప్రభు వారు కళ్ళు పైకెత్తి చూసి, జక్కయ్యా నీవు త్వరగా దిగితే గనక త్వరగా దిగు, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉంది. ఆమెన్. ఇప్పుడు జక్కీకి ఏం అర్థం కావట్లా, ఏదో నేను చూద్దామని వచ్చాను. ఆయన ఏమన్నాడు, మా ఇంటికి వస్తానన్నాడు. ఇప్పుడు మా ఇంటికి వస్తే వచ్చాడు. మా రేయ్ ఎడా మీరు ముగ్గురు ఏడండిరా, ఎడా ఇక్కడ మీరు ముగ్గురు వాళ్ళ మీటింగ్ పెట్టారు, మీ ఇద్దరు ముగ్గురు కలిసి. మా ఇంటికి వస్తానంటున్నాడు, వస్తే వచ్చాడు పర్లేదు. ఏమన్నాడు ఇప్పుడు, మా ఇంట్లో ఉంటాడంట. ఇప్పుడు అరే మా ఇంట్లో ఉంటే కనుక నేను సంపాదించిన పాపం సంబంధం తెలిసిపోతుంది కదా, దానికి నా బ్రతుకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేనేంటో అర్థమైపోతా కదా. ఇప్పుడు ఆయనకి ఇలాంటి ఆలోచన ఏమీ కూడా తన హృదయంలో లేదండి. ఇప్పుడు జక్కయ్య నా ఇంటికి, యేసు ప్రభువారు నా ఇంటికి రావాలి. ఆమెన్, హల్లెలూయా. ఈ పాపము సొమ్ము ద్వారా, ఈ అన్యాయము సొమ్ము ద్వారా, ఆదివారం కూడా దేవునికి దూరం అయిపోయి సంపాదించిన సొమ్ము ద్వారా నా జీవితానికి సంతోషం కలగలేదు ఇంతవరకు. కనీసం యేసు ప్రభువారిని చేర్చుకుంటేనే సరే నాకు సంతోషము కలుగుతుందని హృదయపూర్వకముగా తన హృదయమును తెరిచి ఇంటిలోనికి, హృదయం అనే ఇంటిలోనికి యేసు ప్రభువారిని ఆహ్వానించాడు. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు క్రీస్తు ఇంటిలోనికి వచ్చాడో, యేసు ప్రభువారు ఇన్ను పాపం అవుట్. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. అప్పుడు జక్కయ్య అని అంటున్నాడు. చదవండి ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను అన్నాడా? ఏమన్నా మీ ఇంట్లో ఏమన్నా అడిగాడు జక్కయ్యను? అడగలేదు. అడగకపోయినప్పుడు కూడా ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా నువ్వు తీసుకుని ఎడల అతనికి 4 వంతులు చెల్లిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అన్యాయముగా తీసుకున్నాను, ఇక తీసుకోనంట్లా. ఇక తీసుకోనండి అంటే ఏంటి? అన్యాయంగా తీసిన మా ఇంట్లో అట్లాగే ఉంటుంది, దాంతో నేను బతుకుతా, సంతోషంగా ఉంటాను అని అంట్లా. అన్యాయముగా నేను తీసుకున్నాను, ఇక తీసుకోనని కాకుండా అన్యాయముగా సంపాదించిన దానిలో 4 వంతులు ఇచ్చేస్తాను. 1 రూపాయి తీసుకుంటే ఇప్పుడు 4 వంతులు ఇచ్చేస్తానంట. ఆమేన్, హల్లెలూయా. జక్కయ్యని మీ ఇంట్లో ఏముందని అడగలా. అడగకుండానే నా హృదయంలో ఇది ఉంది, నా ఇంట్లో ఇది పాపము సొమ్ము ఉంది, నాకు ఈ సొమ్ము ద్వారా నాకు ఆ సంతోషమే లేదు అసలుకి అని జక్కయ్యని ఎప్పుడైతే చేర్చుకున్నాడో అతని ఇంటికి రక్షణ వచ్చిందంట. ఆమేన్. అంటే నువ్వు నీ ఇంటిలో, నీ హృదయం అనే ఇంట్లో ఏముందో నువ్వు ప్రభువుకు చెప్పగలిగితే కనుక, నాకు చెప్పనవసరం, మనుషులకు చెప్పనవసరం లేదు, నువ్వు ప్రభువుకు చెప్పగలిగితే కనుక నీకు ఒక నూతనమైన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు, ఒక నూతనమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అందరికీ కూడా ఏం చేస్తున్నాడు? ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. ఎవరి దగ్గర తీసుకుంటే కనుక అన్యాయంగా 4 వంతులు ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు ఎంత పంపించాడంటే ఇంకా రూపాయి తీసుకుని 4 రూపాయలు ఇస్తున్నాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరి చేతిలో కూడా ఇప్పుడు ఏముండే చెప్పండి? అందరి చేతిలో డబ్బులే, అందరి చేతిలో డబ్బులే ఉండే. అసలు ఎవరికా డబ్బులు లెక్క పెడుతున్నారు ఇప్పుడు.
ఎక్కడైనా డబ్బులు అంటే కనుక యేసు ప్రభు వారి జక్కయ్య ఇంటికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మా ఇంటికి సంపద వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అందరిలో ఆశ పుట్టిందనమాట. అంటే యేసు ప్రభు వారు వస్తే మీకు ఇంత సంతోషం ఉంటే, జక్కీ ఇంటికి వస్తే ఇంత సంతోషం ఉంటే, మా ఇంటికి వస్తే కూడా జక్కీ కలిగిన రక్షణ మాకు కూడా కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. డబ్బులేక ఎవరి చేతిలో చూసినప్పుడు. ఎందుకని? వీడందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అందరి దగ్గర అన్యాయంగా సంపాదించాడు. 1000 రూపాయలు కనుక ఒకవేళ 1000 రూపాయలు కనుక ఒకవేళ ట్యాక్స్ కట్టాలితే కనుక దాని పక్కన 0 పెట్టి 10,000 వసూలు చేసి 100 రూపాయలు గవర్నమెంట్కి కట్టి 9,000 సంపాదించినాడు. తన ఇంట్లో అంత అన్యాయం సొమ్ము ఉంది, అక్రమంగా సంపాదించి ఉంది, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు నివాస యోగ్యమైనదిగా తన హృదయం అనే ఇల్లు అతను లేదు. ఎప్పుడైతే కనుక యేసు ప్రభు వారిని చేర్చుకున్నాడో, యేసు ప్రభు వారు వచ్చాడు ఆ ఇంట్లోనికి, తన హృదయంలో ఉన్నదంతా కూడా ఒప్పేసుకున్నాడు, అడగకుండా ఒప్పేసుకున్నాడు. అందుకని యేసు ప్రభు వారు సంతోషంగా చెప్తున్న మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఆమెన్. ఎందుకంటే గనక ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. ఆమెన్. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయం అనే ఇంటిలో ఏముందో నువ్వు చెప్పగలిగితే గనక పాపములను క్షమించగలిగినవే యేసు నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ అతిక్రమములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడు ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా. జక్కయ్యని పిలిచిన వెంటనే సంతోషంగా చేర్చుకున్నాడు, క్రొత్త జీవితాన్ని ప్రభువు ద్వారా పొందుకున్నాడండి. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, సౌలుగా ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే కనుక, నాకు దర్శనం కలిగింది, దమస్కు మార్గంలో దేవుడు నన్ను దర్శించాడు, గుర్రం మీద నేను కింద పడిపోయాను, నా కళ్ళు కనబడలేదు, కళ్ళు పోయినాయి, ప్రభు నాతో మాట్లాడాడు, ఆయన నన్ను గొప్ప సాధనంగా వాడుకుంటానని చెప్తున్నాడు. అప్పుడు అననీయ అనే దైవజనుడు అంటున్నాడు, మరి అంత దర్శనం కలిగింది కదా, దేవుడు వాడుకుంటానని చెప్తున్నావు కదా, మరి ఇప్పుడు ఆలస్యం ఎందుకు, నువ్వు ఒక పని చేయని చెప్పాడు. చదవండి అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని చదువుకుందాం. గనుక నీవు తడువు చేయట ఎందుకు, ప్రభువు నీతో మాట్లాడుతుంటే కనుక నువ్వు ఆలస్యం చేయొద్దుక, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో. దేవునికి స్తోత్రం చెప్పు. ప్రభువు నీతో మాట్లాడితే గనక, నీ హృదయంలో ఏదుందో నువ్వు గ్రహిస్తే గనక, నీవు లేచి వెంటనే గనక నువ్వు పాపముల మీద బాప్తిస్మం పొందమని చెప్పాడు. ఆమెన్, హల్లెలూయా. అంటే గనక మన పాపములను మనమే కడిగేసుకున్న అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. అది ఎవరో వచ్చి కడగడు, ఎవరో వచ్చి నీకు చెప్తే నువ్వు బాప్తిస్మం తీసుకుంటాం కాదు. ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ హృదయంలో ఏదుందో నీకు తెలియజేసినప్పుడు వాక్యము ద్వారా వెను వెంటనే ప్రభు మాటకు నువ్వు లోబడి జీవించగలిగితే, మారు మనసు రక్షణ అనుభవం రాగలిగితే కనుక నీకు కూడా జక్కీకి ఇచ్చిన రక్షణ నీకు అనుగ్రహించి నీకు క్రొత్త జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పాపములను కడుక్కునే అవకాశం మనకు వచ్చింది. ఇప్పుడు మన కంటిలో ఏదైనా సరే ఒకవేళ నలగబడింది అనుకోండి, ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళినాక తీసుకుందాంలే. మా ఇంటికి వెళ్ళినాక నాకు రాదు, ఎవరికి మా భార్య ఉందా తీద్ది, ఇంటికి వెళ్ళినాక ఆగుతావా? వెంటనే తీస్తావు. ప్రయత్నం రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నువ్వు చెవులు ఏదైనా దూరింది అనుకోండి, ఏం చేస్తావు? నువ్వు ప్రయత్నం చేస్తావు. రాకపోతే ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మరి ఇది ఎప్పటి నుంచో ఉంది కదా హృదయంలో పాపము. నీ హృదయంలో ఉన్న పాపము నీకు తెలియకపోతే ఎట్లా? కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా బాప్తిస్మం పొందకపోతే కనుక, ఇంకా పాపములు కడిగి వేసుకోకపోతే కనుక, ఇంకా పాపములో శాపములను జీవిస్తూ ఉంటే కనుక, ఇంకా నూతనమైన మార్గంలోనికి నువ్వు ప్రవేశించకుండా, నేనే మార్గం సత్యము జీవనం ఉన్న యేసు ఒక మార్గమై ఉన్నాడు, ఆయన మనం అంగీకరించకుండా ఉంటే కనుక ఇదే నీకు అనుకూలమైన సమయము. హల్లెలూయా. నేడు అనే దినం ఉండగానే బాప్తిస్మం ద్వారా నీ పాపాలను కడుక్కోవాలి. నువ్వు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అడక్క ముందే చెప్పేశాడు, మీ ఇంట్లో ఏముంది జక్కయ్య, ఇక ఇంతలా బ్యాగ్ పెట్టావేంటి, ఈ డబ్బులు ఎక్కడి అని అడగలా, అడక్క ముందే చెప్పాడు. అడిగినా చెప్పకుండా ఉన్న వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి కూడా వెళ్దాం. ఇప్పుడు అది ఎంత అడిగినా చెప్పరు, కొంతమంది మాట్లాడరు, మౌనమే. మరి ఎందుకో? బైబిల్ గ్రంథంలో చూస్తే యెహోషువ గ్రంథంలో ఒక వ్యక్తి కనపడతాడు, అతని పేరు ఆకాను. యెహోషువ కాలంలో పట్టణాలు జయించగలిగిన సైన్యంలో ఒకడెతడు.
ఇలా పట్టణాన్ని జయిస్తున్న ఒక సందర్భంలో దేవుని ప్రజలకు ఒక ఓటమి వచ్చిందనమాట. ఓటమికి కారకుడైన ఆకాను సైలెంట్గా ఉన్నాడు. రేయ్ కూర్చోండి, కూర్చో. ఆ ఓటమి కారకుడైన ఆకాను మాత్రం సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా మళ్ళీ ఏమన్నా అయ్యగారు అన్నాడు, ప్రార్థనకి వెళ్దాం అంటాడు. హల్లెలూయా స్తుతి మహిమే. మళ్ళీ దానికి కారకుడు ఆకాను. అలాంటి పరిస్థితుల్లో యెహోషువ ప్రార్థన చేయండి ప్రభువా, అలాంటి ఎరికో గోడలే మా ముందు నిలవలేకపోయాయి కదా, మరి ఇలాంటి హాయి పట్టణాన్ని మేము ఎందుకు పట్టుకోలేకపోయాం అని కృంగిపోయి దైవజనుడైన యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చదవండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 7:10. యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నెల మోసుకుందువు. ఇక్కడ మోకరించి ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఇక్కడ ఇశ్రాయేలీయులు పాపం చేసి, అదిగో వాళ్ళందరూ పాపం చేశారు. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళ ఎవడో ఒకడు ఉన్నాడు అనమాట, ఆ పాపము చేసిన వాడు నీ మధ్యలో. చదవండి 12వ వాక్యం చదవమ్మా. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులైన వారు ఉన్నారు. తమ శత్రువుల ఎదుట నిలువలేక శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే నేను మీకు తోడై ఉంటానని చెప్పాడు. ఆమేన్. అంటే వాళ్ళ మధ్యలోనే శాపగ్రస్తులైన వారు ఉన్నారు, వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు మీకు విజయం కలగదని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఇక్కడ మోకరించి ప్రార్థన చేసినా ఏం ఉపయోగం లేదు. అసలు ఎవరు దీని కారకుడైన వాడు వాడిని కనుక్కో. వాళ్ళని ఇక్కడి నుంచి నువ్వు తొలగిస్తే గనక, వాళ్ళు నీకు దూరం అయితే గనక నేను నీకు తోడుగా ఉంటే నీకు విజయం కలిగజేస్తానని చెప్పాడు. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు యెహోషువ వెంటనే ఎవడరా, మరి మన మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఎవరు దీని కారకులు ఎవరు అని అడిగితే మాత్రం ఆకాను మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఆ శపితమైన యెరికోలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినవని చెప్పాడు. కానీ దానిలో షీనాయి వస్త్రాన్ని చూశాడు మనోడు, దానిలో ఉన్న బంగారు కమ్మిని చూశాడు, దానిలో ఉన్న వెండి వస్తువులు చూశాడు. ఆయన మనసంట దాని మీదకి వెళ్ళిందంట. దాన్ని చూశాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, శాపానికి గురయ్యాడు. ఎంత అడిగినా చెప్పట్లేదు. ఇక మొత్తానికి ఏమైందంటే కనుక అక్కడ చిట్టీలు వేశారు. వేస్తే కనుక ఇప్పుడు మనోడి పేరు వచ్చింది. మనోడి పేరు వచ్చేప్పటికి అప్పుడు కూడా చెప్పట్లేదు. ఇక ఆయన ఫిక్స్ అయిపోయాడు ఏది చెప్పకూడదని. ఏది అడిగినప్పుడు నీ హృదయంలో ఏది ఉంది అని అడగక ముందే జక్కయ్య చెప్పి రక్షణ పొందుకున్నాడు. ఆమేన్. ఎంత అడిగినప్పుడు కూడా ఇక్కడ ఆకాను మాట్లాడట్లా, సైలెంట్గా ఉన్నాడు. శాపగ్రస్తుడు అవడం కాదు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 7:25. అప్పుడు యెహోషువ అంటున్నాడు, నువ్వేలా మమ్మల్ని బాధపరిచేవు. అంటే నీ దగ్గర దాచుకున్నప్పుడు చెప్తే, ముందుగా చెప్పేస్తే, అడగకముందు చెప్పేస్తే ప్రభు క్షమించాడు కదా. మరి అడిగినా చెప్పలేదు నువ్వు, చిట్టీలు వేసినా చెప్పవు నువ్వు, ఏది వేసినా చెప్పవు నువ్వు, సైలెంట్గా ఉన్నావు. ఇలా చేయటం వల్ల మమ్మల్ని బాధ పెట్టావు నువ్వు. కాబట్టి చదవమ్మా. నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా నీవు మమ్మల్ని బాధపరిచేవు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడికి వచ్చి మిమ్మల్ని బాధపరుస్తాడు, బాధ పెడతాడు. ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మన హృదయంలో ఏదుందో అది చెప్పకపోవటం వల్ల, మన ఇంటిలో ఏముందో అని చెప్పకపోవడం. అడిగితే సరే, అడగకపోతే తర్వాత అడిగాడు కదా, చెప్పాలి కదా, నువ్వు ఒప్పుకోవాలి కదా దేవుని దగ్గర. ఒప్పుకోకపోవడం వల్ల ఫ్యామిలీ అంతా కూడా రాళ్లతో కొట్టి చంపేశారు. దేవుని శాపానికి గురైపోయింది ఆ కుటుంబం అంతా కూడా. ఒక్కడి వల్ల కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ఆలోచన దూరం చేసింది.
కాబట్టి మీలో అలాంటి వారు ఉండకుండా ఉంటేనే నేను మీకు తోడుగా ఉంటా. మీరు ఎంత ప్రార్థన చేసినా ఏం ఉపయోగం లేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ గుడారములో, నీ ఇంటిలో, నీ హృదయంలో పాపం పెట్టుకొని విజయం కొరకు, ఆశీర్వాదముల కొరకు నువ్వు ప్రార్థన చేసే దేవుడేమో అంగీకరించడం. నువ్వు అది విడిచిపెట్టాలి ముందు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుందంటే కనుక దేవుడు పాపుల మార్గము, పాపుల మనవి ఆలకించడంట. పాపం మన హృదయంలో ఉంచుకొని ప్రభువా నన్ను క్షమించి, ప్రభువా నాకు ఆశీర్వాదాలు కావాలి, నాకు ఇది కావాలని అడిగితే కనుక దేవుడు నీకు ఎవడో. ఆయన మన కొరకు ఏదైనా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఒక రోగి కొరకు అతని విశ్వాసాన్ని బలపరచడానికి, అతన్ని స్వస్థపరచడానికి ప్రకృతి చక్రాన్ని ఆపేశాడు దేవుడు. నీ కొరకు, నా కొరకు ఏదైనా చేయలేడా? చేస్తాడు. కానీ మనం ఏం చేయాలి? మన హృదయంలో ఏదుందో దేవునికి వ్యతిరేకమైంది నువ్వు చెప్పగలిగితే దేవునికి, ప్రభువా నేను పాపిని, నా హృదయం అక్రమం ఉంది, అసూయ ఉంది, అన్యాయంగా నేను బ్రతుకుతున్నాను అని కనుక మనం చెప్పగలిగితే కనుక వెంటనే నీ పాపములను క్షమించి ఆయన ఒక నూతనమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆమెను హల్లెలూయా. ఒకసారి యెహోషువ ముగిస్తాను. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే కనుక సూర్యుడిని ఆకాశం మధ్య నిలిపేశాడు. చదవనా మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు నన్ను చూడాలందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి. రేయ్ నువ్వు కొట్టకు, నేను చూస్తాను కదా, నువ్వు ఫోన్ ఇచ్చేవారు తప్పు, అది ఇటు తిరగండి రా. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడిని గిబియోనులో నిలవమని ప్రార్థన చేశాడు. అయ్యలోను లోయలో చంద్రుడిని నిలిచిపోమని ప్రార్థన చేస్తే ఆగిపోయిందంట. ఆగిపోతే అసలు ఆ కార్యక్రమము దేవునికి ఆశ్చర్యం కలిగజేసిందంట. దానికి జవాబుగా ఏమని మాట్లాడుతున్నాడంటే 14వ వాక్యంలో చదవండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని తరువాత గానే ఎప్పుడు కూడా లేదంట. ఆమేన్ హల్లెలూయా. ఇంతవరకు అంటే ఒక నరుని ప్రార్థన చేస్తే, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే సూర్యుని ఆపిన సందర్భాలు కానీ, చంద్రుని నిలిపిన సందర్భాలు కానీ అంతకుముందు జరగలేదంట, తర్వాత కూడా జరగలేదంట. అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎప్పుడు? నీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి, అతిక్రమాలను విడిచిపెట్టి, నీ హృదయంలో ఏదో చెప్పాలి నువ్వు ప్రభుకి. అందుకని నేను చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలా, దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, నీ ఇంటిలో ఏముంది నువ్వు నాకు చెప్పగలిగితే, నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా జీవించాలో నేను నీకు నేర్పిస్తా. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా అద్భుతమేనండి. కానీ అక్కడ సూర్యుడు నిలిచిపోవటం, చంద్రుడు ఆగిపోవడం జరిగింది కదా, అదంట దేవునికి ఆశ్చర్యం కలిగి చేసిందంట. చప్పట్లు కొట్టు. మీకు అర్థమైందా? ఆయనకి ఆశ్చర్యం అంట. ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఆశ్చర్యాలే, కానీ ఆయనకు ఆశ్చర్యం కలిగించిన కార్యం అంటే ఇది. ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే నిజంగా అతని కొరకు సూర్యుడిని ఆపి, అతని కొరకు చంద్రుడిని ఆపి అని చూసావా? అంటే ఒక వ్యక్తి ప్రార్థన కాదనలేక ఎంత కార్యము చేయవలసి వచ్చింది అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే మనము ప్రార్థన చేసినా చెప్పాలి, దేవుడు ఎందుకు ఆలకించట్లేదు? మన ఇంట్లో ఏదుందో మనం చెప్పట్లేదు ఆయనకి, మన హృదయంలో ఏదుందో చెప్పలేదు. నీవు దాన్ని విడిచి చెప్పు. నా హృదయంలో అతిక్రమాలు ఉన్నాయి, అక్రమంగా నేను జీవిస్తున్నాను, అన్యాయంగా నేను సంపాదిస్తున్నాను, నీ నివాస యోగ్యమైనదిగా నా హృదయం లేదు అని దాన్ని ప్రభువుకు చెప్పి విడిచిపెడితేనే. అందుకే కదా యెహోషువ ఏం చెప్తున్నాడు, మీ మధ్యలో శాపగ్రస్తులైన వారు ఒకళ్ళు ఉన్నారు, ఆడు పోతే కానీ అంటున్నాడు. అప్పుడు మీకు నేను తోడుగా ఉంటా, అప్పుడు మీ ప్రార్థన ఆలకిస్తా. నువ్వు వాళ్ళందరూ ఉండి, అలాంటి వాళ్ళందరూ ఉండి నువ్వెంత కన్నీరు కాచినా వేస్టే. నేను చెప్పట్ల, వాక్యం చెప్తుంది.
కాబట్టి జక్కయ్య అడక్కముందే చెప్పేశాడు, నా ఇంట్లో ఇది ఉంది, రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడు దేవుడు యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఒక నూతనమైన జీవితాన్ని, పాపిగా ఉన్న తన జీవితాన్ని నూతనమైన మార్గములో ప్రభు నడిపించాడు. అడిగినా చెప్పలేదు, ఆకాను అడిగినా చెప్పలేదు, హృదయం కట్టిపరుచుకున్నాడు, ఎవరు గమనించలేదు అనుకున్నారు. కానీ చివరికి కుటుంబం అంతా రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ స్థలానికే ఆకోరులో అని పేరు పెట్టారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం అనే ఇంటిలో ఏముంది అది నువ్వు ప్రభువు చెప్పగలిగితే నీకేం కావాలి? ప్రభు అడుగుతున్నాడు కదా, నీకు అసలు డౌట్ అవసరమే లేదు. ఈరోజు నీకు ఏది కావాల్సినా ఇవ్వగలిగిన సమర్థుడు కృపా సింహాసనం మీద కూర్చొని మనల్ని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలంటే కనుక మన హృదయంలో ఉన్న అతిక్రమాలను విడిచిపెట్టి ఆయనకు సన్నిధికి మనం రాగలిగితే కనుక ఆయన మనకి ఏది కావాలో ఇస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.